వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి మనము ప్రీవియస్ వీడియోలో ఎక్సెల్ ఫైలు డీటెయిల్స్ పెట్టడం జరిగింది. అయితే ఇది చాలామందికి చూసుకోవడం రాక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ కావట్లేదని కూడా మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అందులోపల ఎంఎస్ ఆఫీస్ అనేది ఏదో ఒకటి ఉంటుంది, అందులోపల ఎక్సెల్ ఈ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెల్లులో చూడాలనుకునేవారు ఏంటంటే ఎక్సెల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే డబ్ల్యూపిఎస్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ అందులోపల వస్తుంది, ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇకపోతే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, వేకెన్సీలు అండ్ కట్ ఆఫ్లు కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన షీట్ 1, షీట్ 2 అండ్ షీట్ 3, షీట్ 4 ఇట్లా షీట్ 8 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకు షీట్ 1 ఉంది. ఈ షీట్ 1 ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను పెట్టిన కాలేజీ నేము 2025 ఫేజ్ 1. ఇక్కడ 2025లో ఫేజ్ 1కు సంబంధించిన మొత్తం కాలేజ్ నేమ్ కాడ పెట్టిన ఫేజ్ 1కు సంబంధించిన కట్ ఆఫ్లు ఇవి. ఏ విధంగా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా చేపిస్తూ ఉన్నాను. సో కొంచెం వెయిట్ చేస్తే అది కూడా వస్తుంది. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది టైం పడుతుంది. ఎట్లా పడుతుంది అని అంటే, ఇప్పుడు మనకు ఈ డేట్స్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 12th వరకు రిపోర్ట్ ఇచ్చేది కాస్త అందరు ఇవ్వకపోయేసరికి ఇంకో 2 రోజులు పొడిగించడం జరిగింది. 14 వరకు రిపోర్ట్ ఇచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి 14 వరకు ఇవ్వచ్చు. 14 వరకు ఇచ్చిన తర్వాత ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ ఇస్తారో, జాయిన్ అవుతారో ఆ డాటా వాళ్ళకు వచ్చేస్తుంది. జాయిన్ కాని వాళ్ళ డాటా కూడా వచ్చేస్తుంది. జాయిన్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు కన్వీనర్ వాళ్ళకు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, కాలేజీ వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాలేజీ లోపల 240 సీట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఫిలప్ అయిపోయినాయి, కొన్ని ఫిలప్ కాకుండా ఉన్నాయి. బీసీసీల, ఎస్సీ గ్రూప్ 1ల అట్లా కొంతమంది ఫీమేల్స్ ఇట్లా చాలామంది అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కొన్ని కాలేజీ లోపల. అట్లా వేకెన్సీలు ఉన్నాయి. ఆ వేకెన్సీలకు తోడు ఇప్పుడు జాయిన్ కాకుండా కొంతమంది దూరం వల్ల కానీ, లేకపోతే కాలేజ్ ఫీజు ఎక్కువ అవ్వడం వల్ల కానీ, కన్వీనియంట్ అది అట్మాస్ఫియర్ మంచిగా లేక, కన్వీనియంట్గా లేక కూడా కొంతమంది డ్రాప్ అవుతారు. ఆ కాలేజీ లోపల రిపోర్ట్ ఇవ్వరు. రిపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు జాయిన్ కారు కాబట్టికే అవి వేకెన్సీలుగా వాళ్ళు చూపించాల్సి వస్తుంది. అట్లా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి 240కి అంతకుముందు ఫిలప్ అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా మిగిలినవి ఒక 20 సీట్లు ఉండుంటే, ఇంక ఇప్పుడు జాయిన్ కాకుంటున్న వాళ్ళు ఒక 40 మంది దాకా జాయిన్ కాకపోతే మొత్తం వాళ్ళు 60 మంది ఇట్లా ఖాళీలు ఉన్నాయి మా దాంట్లో, ఇంకా వేకెన్సీలు 60 ఉన్నాయని చెప్పేసి కన్వీనర్ వాళ్ళకు సెండ్ చేస్తారు. ఇట్లా అన్ని కాలేజీలకు సంబంధించి డాటా మొత్తము సెండ్ చేస్తారు. ఇట్లా సెండ్ చేయడానికి వాళ్ళకు ఒక 4-5 డేస్ పట్టుద్ది. ఆ తర్వాత వీళ్ళు ఆ డాటాను గ్యాదర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక 4-5 డేస్ టైం తీసుకొని మళ్ళీ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 10 డేస్ టైం పడుతుంది. 10 డేస్ టైము పట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రాసెస్, రిజిస్ట్రేషను, వెరిఫికేషను, అప్రూవలు అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షను, తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపోర్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్, ఇట్లా డేట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏముండదు. అదొక 2-3 డేస్ ఉంటుంది. కొత్తగా అంటే ఇప్పుడు ప్రీవియస్ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా ఎవరికైతే వీలు కాలేదో వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ వెసులుబాటు కల్పిస్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రాసెస్ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే ఇస్తారో ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పెట్టుకోవడమే ఉంటుంది. ఇంక ఇప్పుడు మిగిలిన కొత్త వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్రూవల్ పొందాలి. వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళ లిస్ట్ వాళ్ళకు ఏదైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టుల పేర్లు వాళ్ళ ఇది డిస్ప్లే కావాలి. ఈ ప్రాసెస్ వాళ్ళకి ఇది డైరెక్ట్ సెకండ్ ఫేజే వాళ్ళు అటెండ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు 10 డేస్ ఇది అయిపోయిన తర్వాత కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కార్యక్రమం డేట్స్ రావడము, ముందటికి సాగడం అనేది జరుగుతుంది. సో ఈ నెల ఎండ్ వరకు సెకండ్ ఫేజ్, ఆ తర్వాత సెప్టెంబర్లో దాదాపు
స్పాట్ అడ్మిషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే పోయినసారి సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వాళ్ళ కేటగిరీ వాళ్ళు బీసీసీలో ఫీమేల్ కానీ మేల్ కానీ అంటే జనరల్ ఇప్పుడు కేటగిరీలో క్యాండిడేట్స్ లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఖాళీలు ఉంచారు 0-0-0-0 అంటే అందులోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆ క్యాండిడేట్స్ దొరకలేదు వాళ్ళకు. అట్లా 0-0 ఉండి ఆ సీట్లు వాళ్ళతోటే ఫిలప్ చేయాలి కాబట్టి వాళ్ళు లేని పక్షంలో అవి ఖాళీలు ఉంచి ఖాళీల కింద కన్సిడర్ చేసేళ్ళు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారనంటే అట్లా ఖాళీలు ఉంచారు, ఇంకా వేరే ఆ కేటగిరీ వాళ్ళు లేకపోతే ఓవరాల్గా ర్యాంకు తక్కువ ఉన్న వాళ్ళకు సీట్ అలాట్ చేయడం అని జరుగుతుంది. ఇప్పుడు జనరల్ కేటగిరీ లోపల సీట్లు మేల్కి ఫీమేల్కైనా ఇవ్వచ్చు, కానీ ఫీమేల్ కేటగిరీ సీట్ లోపల ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ గ్రూప్ 1 ఫీమేల్ కానీ బీసీఏ గ్రూప్ 1 బీసీఏ ఫీమేల్ కానీ ఇట్లా ఉన్న సీట్లు కొన్ని కాలేజీల లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోలేదు లేడీస్, అది ఫీమేల్స్కే ఇవ్వాలి, ఫీమేల్స్ వెబ్ ఆప్షన్స్ సరిపోను మంది ఇచ్చుకోలేదు. ఇచ్చుకోకపోతే ఏమవుతుంది అని అంటే అది మేల్స్కు కూడా అదే కేటగిరీలో మేల్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఓవరాల్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక కేటగిరీ ఇంకో కేటగిరీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కూడా సరిపోని ఉండరు, వాళ్ళకు కొంత 15% అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కేటగిరీ వాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది, అవి కూడా లోకల్ వాళ్ళకు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది నెక్స్ట్ ప్రాసెస్, ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పిన సందర్భం. ఇప్పుడు షీట్ 1 ఎడి చేసి సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేసేస్తారు. సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ కాకుండా ఉన్న వాళ్ళ లిస్టు స్పాట్ అడ్మిషన్లో వస్తుంది. ఓకేనా. ఇక ఇప్పుడు షీట్ 1లో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కట్ ఆఫ్లు 2025కి సంబంధించినవి అంత డాటా ఉంటుంది. మళ్ళీ షీట్ 2కి వెళ్తేనేమో ఈ మామూలుగా అసలు కాలేజీ లాస్ట్ ఇయర్ 2025 లోపల అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ కాలేజీ ఫీజులు ఏ విధంగా ఉన్నాయి, కన్వీనర్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ సీట్లు ఎన్ని ఫిలప్ చేయాలి, ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత మిగిలి ఉన్న సీట్లు కంప్లీట్ అయిన సీట్లు ఎన్ని, ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిన సీట్లు ఎన్ని, రిమైనింగ్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినప్పటికీ మిగిలి ఉన్న సీట్లు ఇవి. ఓకేనా. మిగిలి ఉన్న సీట్లు అంటే జాయిన్ కాని వాళ్ళు తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోకుండా ఆ కాలేజీ లోపల సీట్లు మిగిలి ఉన్నాయి, ఇప్పుడు చెప్పిన బీసీసీలో అవైలబుల్ లేక మిగిలిన సీట్ల వివరాలకు వచ్చేస్తే ఇక్కడ రిమైనింగ్ సీట్ల లిస్టు ప్రకారము ఇది తయారు చేయడం జరిగింది. ఓకేనా. ఇక తర్వాత షీట్ 3కి వచ్చేస్తే షీట్ 4 చూద్దాం. షీట్ 4కి వచ్చేస్తే ఇక్కడ ఇది సెకండ్ ఫేజ్కు సంబంధించిన కట్ ఆఫ్లకు సంబంధించింది. సెకండ్ ఫేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ల లిస్టు షీట్ 5కి సంబంధించి చూస్తే ఆ తర్వాత షీట్ 5 నార్మల్గా 3YDC 5YDC 3YDC 5YDC రెండు కలిపి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, సీటు సెకండ్ ఫేజ్ అయిపోయేటప్పటికి రిమైనింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఈ షీట్ 5 అనేది చూపిస్తుంది. అది ఏ కేటగిరీలో ఇంతసేపు చెప్పినా కదా, ఇప్పుడు మామూలుగా ఉన్నాయి ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఇప్పుడు షీట్ 6 అనేది చూపిస్తుంది. అదేమో నేను నెంబరింగ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూపించిన కేటగిరీ వైజ్గా. ఇప్పుడు నెక్స్ట్ ఈ షీటు 7 అనేది షీట్ 6 అండ్ షీట్ 7 అంటే దాదాపు
ఆదర్శ కాలేజ్ 18. షీట్ ఇది ఒకటేమో ఫేజ్ 1 తర్వాత మనకి ఇండివిజువల్ సీట్ల వివరాలు, ఇంకొకటేమో షీటు 7 అనుకుంటా. షీట్ 6 ఒకటి, షీట్ 7 ఒకటి. 7 ఒకటి వచ్చేసేమో మనకి షీటు ఫేజ్ 2 తర్వాత ఇండివిజువల్ సీట్ల వివరాలు. ఏదేంటిది అని అంటే దాదాపు షీట్ 6 వచ్చేసి ఆనర్స్ ఉంది. షీట్ 7 వచ్చేసి ఫస్ట్ ఫేజ్ తర్వాత సీట్ల వివరాలు. షీట్ 6 అంటే ఇప్పుడు షీట్ 6 వచ్చేసి సెకండ్ ఫేజ్ వివరాలు. ఇప్పుడు మనకి కొన్ని కాలేజీలు అనేది సెకండ్ ఫేజ్లో యాడ్ అయినాయి పోయినసారి. ఫస్ట్ ఫేజ్లో యాడ్ కాకుండా సెకండ్ ఫేజ్లో అంటే కొన్ని కాలేజీలు మళ్ళీ కాలేజీలో ఇప్పుడు సీట్ల వివరాలు కూడా సెకండ్ సారి యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సారికి యాడ్ చేయకుండా సెకండ్ సారి యాడ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో. ఓకేనా? అట్లా ఇప్పుడు సెకండ్ సారి జరిగింది. ఇప్పుడు షీట్ 8 సంబంధించిన వివరాలు వచ్చేసి మనకి ఇక్కడ 2026 ఫేజ్ 1 ఉంది కదా, ఇవి వాటికి సంబంధించిన కట్ ఆఫ్ల వివరాలు. ఇట్లా మొత్తం కూడా అన్ని షీట్లు మీరు క్లియర్గా ఓపెన్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అంతేగాని ఇప్పుడు డైరెక్ట్ మీకు ఏదో ఒక షీట్ ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ సరిగా అర్థం చేసుకోలేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఇన్ని షీట్లు ఉన్నాయి అన్నట్టు. ఇది 3 years LLBకి సంబంధించి 5 years LLBకి సంబంధించిన షీట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పటిది 2026 సంబంధించిన అది ప్రిపేర్ అవుతుంది షీట్లు. షీట్ 5గా దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో 5 years LLBకి సంబంధించి నేను చేస్తున్నా. ఎవరికైనా ఇప్పుడు మన ఇది ఎక్సెల్ ఫైల్ కావాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లోపల మెసేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సెండ్ చేస్తూ ఉన్నా. వాట్సాప్ నెంబర్ కూడా నేను ఆల్రెడీ అడిగిన వాళ్ళకి ఇచ్చిన. ఒకవేళ మీకు ఈ ఎక్సెల్ ఫైల్ కావాలనుకున్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన నెంబర్కి మెసేజ్ చేయండి. హాయ్ అని పెడితే నేను ఎక్సెల్ షీటు సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. నా నెంబర్ వచ్చేసి 8074682716. ఓకేనా? 8074682716 ఈ నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది తయారు చేయించిన ఫేజ్ 2కు కూడా ఇదే విధంగా నేను ఎక్సెల్ షీట్ అనేది తయారు చేయించి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు ఐడియా కోసము చేపించే ప్రయత్నం చేస్తా. 5 yearsకు 3 yearsకు రెండింటికి కలిపి. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్కు కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్లో ఏ విధంగా జరిగింది అనేది కూడా మన ప్రీవియస్ ఇయర్కు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అవి కావాలంటే ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి వెళ్ళి చూసుకోండి. చాలామంది ఇప్పుడు ఎక్సెల్ షీటు తయారు చేయించడానికి కొంత అమౌంట్ అయింది. ఆ అమౌంట్ కూడా మనకు సబ్స్క్రైబర్స్ చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఫోన్పే చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెరీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఈ వీడియో ద్వారా. చాలామందికి ఎక్సెల్ ఫైల్ యూజ్ అవుతుందనే తయారు చేపిస్తూ ఉన్నా. కానీ ఇంకా వాళ్ళకు తయారు చేయించే వాళ్ళు కూడా కొంచెము ప్రతి కేటగిరీ లోపల వాళ్ళు చూసుకుంటా టైం తీసుకొని అయినా కానీ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండేటట్టుగా తయారు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి కదా అని చెప్పేసి నేను మనకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరికైతే యూజ్ఫుల్ అవుతూ ఉందో వాళ్ళ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పిన. అందుకని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఓకే, వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.